హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ కదండి, పిల్లలు ఇంట్లో ఉండి ఏదో వెరైటీ చేయమని అడుగుతుంటారు. అలాంటి టైంలో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కూల్ టేస్ట్ డెజర్ట్ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు పాలు, పంచదార, బ్రెడ్, మామిడికాయ. ఇందులో నేను పాల పొడి కానీ కస్టర్డ్ పౌడర్ కానీ వాడలేదండి. ముందుగా 1 లీటర్ పాలు మందపాటి ఫ్రై ప్యాన్లో, ఒక 1/2 లీటర్ పాలు వేరే గిన్నెలో ఒక 5-6 స్పూన్ల షుగర్ వేసి కాగబెట్టుకోవాలి. ఈ లీటర్ పాలు చిక్కగా ఉంటే చాలా తొందరగా కోవా అయిపోతుందండి. బేసిక్గా దీంట్లో కోవా వేయాలి. బయట కొన్న కోవాలో ఏదేదో కలుపుతారని చెప్పి నేను ఇంట్లోనే ఇలా కోవా తయారు చేసుకుంటాను. ఇది 40 నుంచి 45 నిమిషాలు పొయ్యి మీద సిమ్లో కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. లేదు మీరు కోవా ఇష్టపడితే కనుక బయట నుంచి కోవా తెప్పించుకోవచ్చు. ఈ పాలన్నీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత స్పూన్తో కానీ లేదా స్మాషర్తో కానీ ఇలా అనేసేస్తే కొంచెం కోవా లాంటి టెక్స్చర్ వస్తుంది. ఇలా పాలన్నీ దగ్గరికి అయ్యి కోవా అయిన తర్వాత దీంట్లో ఒక 5-6 స్పూన్లు షుగర్ వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 1/2 లీటర్ సపరేట్గా కాగబెట్టుకున్న పాలు కూడా చల్లారనివ్వాలి. మీరు షుగర్ తక్కువ ఇష్టపడే వాళ్ళైతే దీంట్లో షుగర్ వేయకండి. మీకు కావాల్సినన్ని మామిడికాయలు అంటే 2 లేదా 3 తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్క రుచి చూసి తీయగా ఉంటే షుగర్ వేసుకోకండి. పుల్లగా ఉంటే కనుక తగినంత షుగర్ వేసి పేస్ట్ చేయండి. షుగర్ వేసి కాచి చల్లార్చిన పాలు కొన్ని సగం కన్నా ఎక్కువ కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల ముక్కలు వేసి పేస్ట్ చేసి అందులో కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇప్పుడు కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుని సైడ్స్ కట్ చేసేసి ఒక కంటైనర్లో ఇలా పెట్టాలి. దీనిపైన మీరు తీపి ఎక్కువ తింటే కనుక షుగర్ వేయండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్, మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ స్లైసు, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అలా వేసుకుంటూ పోవాలి. కావాల్సినన్ని స్లైసెస్ పెట్టినాక కాచి చల్లార్చిన పాలను సైడ్స్లో ఇలా పోయాలి. ఈ బ్రెడ్ స్లైసెస్ మీద ఇంట్లో చేసుకున్న కోవాని ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. కోవా పైన మీకు కావాల్సినన్ని మామిడికాయ ముక్కల్ని వేయాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల పేస్ట్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇలా కంటైనర్ పైన లిడ్ పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 2 hours అన్న పెట్టాలి. మీ దగ్గర గ్లాస్వేర్ లేదనుకుంటే స్టీల్ దాంట్లో అయినా కానీ మూత పెట్టి డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. 2 hours తర్వాత డీప్ ఫ్రీజర్లో నుంచి తీస్తే ఇలా గట్టిగా అవుతుందండి, ఐస్ క్రీమ్ లాగా. చల్లని టేస్టీ చిన్న పెద్ద ఎవరైనా ఇష్టంగా తినే మ్యాంగో మలై రెడీ అండి. దీంట్లో ఏ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కానీ లేవు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ లేకుండా ఇది ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్.